రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇరాన్లో ఇప్పుడు 9,000కు పైబడి భారతీయులు చిక్కుబడిపోయి ఉన్నారు. వీళ్ళందరూ కూడాను వీళ్ళలో ఎక్కువ మంది విద్యార్థులు, కొందరు తీర్థయాత్రికులు, కొందరు వ్యాపార నిమిత్తం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కొందరు కేవలం టూరిజం పర్పస్తో అక్కడికి కేవలం పర్యటన దృష్టితో అక్కడికి వెళ్ళారు. టూరిజం దృష్టితో పర్యాటక రంగం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు దాదాపు 9,000 మంది ఈ రోజున ఇరాన్లో చిక్కుబడిపోయి ఉన్నారు. వీళ్ళలో ఒక 3,000 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ యుద్ధంలో చిక్కుబడిపోయి ఉన్నారు. 9 మార్చ్ అంటే సోమవారం నాడు శ్రీనగర్లో చాలా భారీ ఎత్తున ఒక ప్రదర్శన నిర్వహించారు. ఎందుకంటే అక్కడ చిక్కుబడిపోయినటువంటి మా పిల్లల్ని, మా బంధువుల్ని, మిత్రుల్ని వీళ్ళందరినీ కూడా భారతదేశానికి తీసుకుని రావాలి అని చెప్పి మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ వీళ్ళు ఊరేగింపులు నిర్వహించారు. పెద్ద ప్రోగ్రాం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ని, అదేవిధంగా ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం మీద చాలామంది పిల్లల తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా దీనిలో పాల్గొన్నారు. అయితే తమాషా ఏంటంటే 2-3 రోజుల క్రితం వరకు కూడా ఇరాన్లో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు ఇరాన్ వదిలి రావడానికి ఇష్టపడలేదు. మేము చావోరేవో మేము ఇరాన్లోనే ఉంటాము, ఎందుకంటే చాలామంది దృష్టిలో వెళ్ళిన వాళ్ళలో షియాలు ఎక్కువగా ఉన్న కారణంగా వాళ్ళ దృష్టిలో షహాదత్ అంటే ప్రాణాలు ఇవ్వడం చాలా గొప్పది అన్నటువంటి భావన వాళ్ళకు అనిపించి మేము ఇక్కడే ఉంటాము, మాకేం పర్వాలేదు అని చెప్పి వీడియోలు కూడా చేశారు. మాకు ఇక్కడంతా చాలా ప్రశాంతంగా ఉందంటూ వీడియోలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళే మమ్మల్ని రక్షించండి, కాపాడండి, నరేంద్ర మోదీ మమ్మల్ని తీసుకెళ్ళు, ఈ రకమైనటువంటి వీడియోలు చేస్తున్నారు. కశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడాను ఆందోళన చెందుతున్నారు, రోడ్డెక్కుతున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు. తమాషా ఏంటంటే భారతదేశము ఇప్పటికి 4 సార్లు ఇరాన్లో ఉన్నటువంటి భారతీయ మూలానికి చెందినటువంటి ప్రజలు, భారతీయులు, కశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, లక్నో నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళిన వారికి కానీ 4 సార్లు ఇరాన్ తక్షణము వదిలేసి వచ్చేయండి, అక్కడ పరిస్థితులు బాగాలేవు, వీలైనంత త్వరగా మీరు ఇరాన్ నుంచి బయటకి రండి అని చెప్పారు. మొట్టమొదటి సూచన జనవరి 5వ తారీఖునిచ్చారు. అంటే అప్పటికే ఇరాన్ పైన యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి ఇరాన్లో ప్రజలు కూడాను ఈ హిజాబ్ ఇటువంటి వాటికి వ్యతిరేకంగా, ధరల పెరుగుదలకి, ఇరానియన్ కరెన్సీ పతనము పైన రోడ్లెక్కి డాలర్కి వ్యతిరేకంగా పతనమైంది. ఆ సమయంలో రోడ్ల మీదకి వచ్చారు. చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులు, ఉద్యమాలు జరుగుతున్నాయి, అన్నీ బంద్ జరుగుతున్నాయి. కాబట్టి 5th జనవరిన మొట్టమొదటి డైరెక్టివ్ ఇష్యూ చేసింది, హెచ్చరిక ఇష్యూ చేసి తక్షణం ఇరాన్ వదిలేసి రండి అని చెప్పింది. కొందరు వచ్చారు కానీ చాలామంది అక్కడే ఉండిపోయారు. జనవరి 14న ఉద్యమాలు తీవ్రతరమైన తర్వాత 2వ హెచ్చరికను జారీ చేసింది. ఈ హెచ్చరికను జారీ చేయడంతో పాటు ఇండియన్ ఎంబసీ, భారతీయ రాయబార కార్యాలయంలో 24/7 కాల్ సెంటర్ని ఏర్పాటు చేసి ఎవరికి ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని తక్షణము రక్షించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు కూడా చాలామంది విద్యార్థులు షహాదత్, లేకపోతే మా కోర్సులు ఉన్నాయి, మా సెమిస్టర్ మధ్యలో ఉంది, ఇరాన్ ప్రశాంతంగా ఉంది, ఏమీ జరగడం లేదు, ఈ రకమైనటువంటి కబుర్లు చెప్పారు. 14th ఫిబ్రవరిన, గత నెల 14th ఫిబ్రవరిన 3వ హెచ్చరిక, అంతకు ముందు ఇచ్చినటువంటి 2 హెచ్చరికలకి కంటిన్యూయేషన్గా ఇవ్వడమే కాకుండా తీవ్రమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొనేటటువంటి రోజులు వస్తున్నాయి, యుద్ధం జరిగే సూచనలు ఉన్నాయి, వచ్చేయాలని చెప్పారు. అప్పుడు కొందరు వినిపించుకోలేదు. ఆ తరువాత మరొక హెచ్చరికని ఫిబ్రవరి 23 తారీఖు నాడు పంపించడం జరిగింది. ఆ హెచ్చరికలో కూడాను ముందు ఇచ్చినటువంటి 3 హెచ్చరికల్ని గుర్తు చేస్తూ తక్షణమే మీకు వీలున్న మార్గాన వచ్చేయండి అని చెప్పి ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు, వ్యాపారులకు చెప్పడం జరిగింది. వీరిలో చాలామందిని
తెహరాన్ నుంచి అత్యంత సమీపంలో ఆర్మీనియా బార్డర్ ఉంటుంది. ఆర్మీనియాకు వచ్చేసేసి ఆర్మీనియా నుంచి ఢిల్లీకి ఫ్లైట్ తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే తెహరాన్ నుంచి నూర్దోజ్ అగారక్ బార్డర్ క్రాసింగ్ పాయింట్ ఉంటుంది ఆర్మీనియాతోటి, అక్కడికి కేవలం 800 కిలోమీటర్లే. అంటే దాదాపుగా విజయనగరం, హైదరాబాద్ నుంచి విజయనగరం శ్రీకాకుళంకి వెళ్తే ఎంత దూరం అవుతుందో అంత దూరం అవుతుంది. ఈ దారిలో మీరు తక్షణం కారు ద్వారా కానీ, బస్సు ద్వారా కానీ, రైలు ద్వారా కానీ మీరు చేరుకోవచ్చు. 5 మార్గాల ద్వారా చేరుకోవచ్చు ఆ బార్డర్ పాయింట్, నూర్దోజ్ బార్డర్ పాయింట్కి. అదేవిధంగా తెహరాన్ నుంచి ఆర్మీనియన్ టౌన్ అయినటువంటి ఎరెవాన్కి 1100 కిలోమీటర్లు. 1100 కిలోమీటర్లు అంటే ఇది కూడాను అంత పెద్ద దూరం ఏం కాదు. ఒక 16 నుంచి 18 గంటలు ప్రయాణం చేసినట్లయితే మనం చేరుకోవచ్చు. కాబట్టి తక్షణము ఆర్మీనియాకి వెళ్ళి ఆర్మీనియా నుంచి రండి, మీరు ఢిల్లీకి వచ్చేయండి అని చెప్పేసి ప్రభుత్వము ఏర్పాటు చేసి విద్యార్థులకు సలహా ఇచ్చింది. దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయలేదు. చివరికి యుద్ధం తీవ్రతరమైన తర్వాత ఫిబ్రవరి 28 తరువాత భారత ప్రభుత్వం బలవంతంగా చాలామంది విద్యార్థుల్ని తెహరాన్ నుంచి బయటకు తీసుకెళ్ళింది. తెహరాన్ నుంచి బయట కొంత సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళింది. అయితే అప్పుడు కూడా అంటే యుద్ధం ప్రారంభమైన తరువాత తెహరాన్లో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పడుతున్నటువంటి సమయంలో కూడాను మేము ఇక్కడే ఉంటాము, మేము రాము అని చెప్పి చాలామంది విద్యార్థులు మొండికేశారు. ఇప్పుడు అదే విద్యార్థులు వీడియోలు చేసి మమ్మల్ని కాపాడండి అంటున్నారు. అదే విద్యార్థుల తల్లిదండ్రులు ఇంత మటుకు పిల్లలను అడ్వైజ్ చేయనటువంటి వాళ్ళు మమ్మల్ని కాపాడండి అంటున్నారు. ఇదంతా వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళటం కూడా భారత ప్రభుత్వం యొక్క ధనంతో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళని ఆర్మీనియాకి వెళ్ళడం మాకు కష్టమవుతుంది, తెహరాన్ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ప్రస్తుతము ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేటట్టు లేదు. ఎందుకంటే యుద్ధము నానాటికి తీవ్రతరం అవుతున్నది. అమెరికా కూడా ఫ్రస్ట్రేట్ అవుతోంది. కాబట్టి దాడులు మరింత తీవ్రమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో రమ్మన్నప్పుడు రాకుండా ఇప్పుడు మమ్మల్ని రక్షించండి అని హడావిడి చేస్తున్నారు అక్కడ ఇరుక్కున్నటువంటి భారతీయ విద్యార్థులు. ముఖ్యంగా కశ్మీర్కి చెందినటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వారి తర్వాత 2వ సంఖ్యలో లక్నోకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్లను తీసుకుని రావడం ఎలాగో భారత ప్రభుత్వం చేయాల్సిన పని. కష్టమో నిష్ఠూరమో ఏదో రకంగా ఏదో ఒక ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించటమో లేకపోతే దేశం దాటించటమో చేయాల్సి ఉంటుంది. కానీ ముందుగానే మేల్కొని ఉన్నట్టయితే ఒక పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకోవడానికి వీలుండేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.